నీలా, నువ్వు కొంచేవా? వద్దండి, ఆకలిగా లేదు. ఏంటి అదోలో ఉన్నావు? అరే, ఒళ్ళింత వేడిగా ఉంది. పద, హాస్పిటల్కి వెళ్దాం. లేదు, నిద్రపోతే మామూలైపోతుంది. సర్లే, నీ ఇష్టం, పడుకో. ముందుకు రా, కళ్ళలా పెట్టు. ఇదిగో. మీరు? నాకు కొంచెం పని ఉంది. ఏమండి, లేవండి, లేవండి. ఏదో వినబడుతోంది. ఏమైంది? ఏదో శబ్దం వినబడుతోంది. ఏంటో చూసొస్తా. ఏమండి, ఏంటండి అది? నాకు చాలా భయంగా ఉందండి. టీవీ సరిగా ఆఫ్ చేయలేదు, అదే విషయం. ఆన్లో ఉంది, ఇప్పుడు ఆఫ్ చేసి. లేదండి, నాకు చాలా భయంగా ఉందండి. ఎలా ఆన్ అయి ఉంటుందండి? చాలా భయం వేస్తుందండి. సరేనా? లేదండి, లేదండి, ఇక్కడ ఏదో పడుకుంటావా లేదా? భయంగా ఉంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నడు, నడవమంటుంటే నడు. ఓం శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయ్యో, ఏమండి, కొంచెం ఇటు రండి. నాకు భయం వేస్తుంది, త్వరగా రండి. ఏమైంది? త్వరగా రండి. కాలిపోతుంది, ఆర్పాలని తెలీదా నీకు? నువ్వు అలా చూస్తూ ఉండిపోతే ఎలా? నిన్నటి నుంచి అన్ని అపశకునంగానే జరుగుతున్నాయండి. నాకు భయం వేస్తోందండి. దీపానికి సరైన ఒత్తులు వాడాలి. లేదు, అలా కాదు, నిన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇక్కడేదో జరుగుతోందండి. నాకు చాలా భయం వేస్తోందండి. దేవుడికి మొక్కావు కదా, పూజ చేసావు కదా, పద ఇక పద. ఏం కాదు, పద. రమ్మంటుంటే ఏమండి, లేవండి. ఏమైంది? మీకు వినపడిందా? ఏం వినపడింది? శబ్దం, భయంకరమైన శబ్దం వినపడింది. నాకేం వినపడలేదే. లేదండి, వినపడింది. పొద్దున్నే త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. కొంచెం లేచి చూడండి. నన్ను కాస్త ప్రశాంతంగా నిద్రపోనిస్తావా? ఏం కాదు, పడుకో.
నీలా నీలా ఏయ్ నీలా మీ వైఫ్ని ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనకున్నది ఫాస్మోఫోబియా విచ్ ఈస్ నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దెయ్యం అంటే భయపడ్డం సాధారణమైన విషయమే. మీ వైఫ్కి సంబంధించినంత వరకు అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక భయంకరమైన దెయ్యం సినిమా చూసొచ్చాం అనుకోండి, ఒక 2-3 days నైట్లో రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కూడా భయపడుతుంటాం, రైట్? బట్ పోను పోను దాన్ని మర్చిపోతుంటాం. మీ వైఫ్ లాంటి కొంతమంది మాత్రమే దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరేదో హారర్ సినిమా చూసొచ్చిన తర్వాతే తను ఇలా బిహేవ్ చేస్తున్నారు కదా? అవును డాక్టర్, ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది, ఏవేవో శబ్దాలుంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మాత్రం తను ఊహించుకున్నదే, నథింగ్ టు వరీ. బట్ మీరే తన్ని చూసుకోవాలి. తనతో పాటు చాలా టైం స్పెండ్ చేయండి. తనకి నచ్చిన విషయాల మీదకి తన మైండ్ని డైవర్ట్ చేయండి. పాటలు వినొచ్చు, బుక్స్ చదవచ్చు, యోగా చేయొచ్చు. ఓకే, నేను ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయండి. బాగా నిద్రపోతారు. ఇట్ విల్ హెల్ప్ హర్ రెడ్యూస్ హర్ మెంటల్ స్ట్రెస్. అండ్ డోంట్ వరీ, షీ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ చెప్పింది విన్నావుగా, నీకేం కాలేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. ఓకే మిస్టర్ ప్రకాష్, ఏ ప్రాబ్లం అయినా ఎప్పుడైనా ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? ఏమండి, ఇలా రండి. ఆగొస్తున్నా. ఇటు చూడండి. ఏంటి, ఏమైంది? పాలు విరిగిపోవడం చూశాను, కానీ పాల కలరే మారిపోయింది. పాలు విరిగిపోయాయా? ఎలా? నాకు చాలా భయంగా ఉందండి. అన్ని తప్పుగానే జరుగుతున్నాయి. సరే, నువ్వురా. లేదండి, నువ్వురా, రమ్మంటున్నాగా రా.